హలో అండి, హాయ్. నేను మీ శ్వేత. మళ్ళీ మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను గుంటూరులో బ్రాడీపేటలో ఒక పూజా సామాగ్రి షాప్లో ఉన్నాను. యాక్చువల్గా ఇంకొక 10 or 15 డేస్లో, నిన్ననే పౌర్ణమి అయిపోయింది, ఇంకా నెక్స్ట్ 15 డేస్లో మనకి శ్రావణ మాసం రాబోతుంది. ఫస్ట్ లేడీస్, ఆడపిల్లలకి అందరికీ శ్రావణ మాసం అంటే ఫస్ట్ అమ్మవారిని ఎప్పుడైతే చేసుకుందామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈరోజు నేను అట్లానే నేను కొంచెం ముందుగా ప్రిపేర్ అవుతూ ఉన్నాను అనమాట. ఎలా అమ్మవారిని ఈ సంవత్సరం నేను మంచిగా డెకరేషన్ చేసుకోవాలి, మా ఇంట్లో ముందుగా తీసుకొచ్చి కొలువు తీర్చుకొని అమ్మవారిని మంచిగా చెందాలి అని చెప్పేసి అన్ని విధాలుగా ఎదుగుతుంది అనమాట. సో అట్లా వెతుకుతూ ఉండే బ్రాడీపేటలో 6/14లో లలిత పూజా సామాగ్రి అని చెప్పేసి ఒక షాప్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈ షాప్లో ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ బాగా దొరుకుతుంది. సో ఇప్పుడు మీ అందరికీ నేను ఈ షాప్లో ఐటమ్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చూపిస్తా. అండ్ రీజనబుల్గా ఉన్నాయండి రేట్స్ మాత్రం. బయట కంటే ఇక్కడికి చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ మనకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడే దొరుకుతుందన్నమాట. సో ఒక్కసారి మీరు వాచ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు మనకు అవసరమైతే వాట్సాప్ వీడియో కాల్లో మీరు అన్ని లిస్ట్ మొత్తం చెప్పినా కూడా రెడీ చేసి ముందుగా పెడతారు. డెలివరీకి మీకు లేట్ అవ్వకుండా ఇస్తారనమాట. అండ్ వీళ్ళ దగ్గర హోమం ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. హోమానికి కావాల్సిన ప్రతి ఒక్క సామాగ్రి కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఆవు పిడకల దగ్గర నుంచి హోమంలో మనకి ఇవి కర్రలు ఇవన్నీ పెడతారు కదండి, అవి కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఈ వస్తువు లేదు అంటానికి లేదు. అండ్ ఈ షాప్లో ప్రతి ఒక్క ఐటము ఉన్నది. ఒక్కసారి మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి నేను లైవ్ చేస్తున్నాను. ఇది ప్రమోషన్ కోసం కాదండి, నా సాటిస్ఫైస్ కోసం. అంటే నేను తీసుకున్న అమ్మవారి బొమ్మ కూడా చూపిస్తా. చాలా బాగుంది. సో మీ ఎవరికైనా ఇష్టమైతే తీసుకుంటారని చెప్పేసి నేను వీడియో చేస్తాను అనమాట. ఒకసారి చూడండి అందరూ కూడా. అండ్ అమ్మవారిలో సైజెస్ ఉన్నాయండి. ఎంత చక్కగా ఉన్నారో చూడండి. ఇక్కడ మొత్తం ప్రతిదీ వాళ్ళే డెకరేట్ చేసేసారండి. పూల జడతో సహా వచ్చింది. మనకైతే ఇంకా పూలు పెట్టుకొని డెకరేషన్ చేసుకుంటే చాలు. మ్యాక్సిమం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి వెనక పూల జడ వచ్చేసింది. ఇదిగోండి, ఇది ఇంకొకటి చిన్న బొమ్మ, ఇది బాగుంది. అండ్ ఇంకొకటి ఈ రెండిటి మీద ఇది కొంచెం పెద్దది, ఇది కూడా పూల జడ వచ్చేసింది. అసలు ఇక్కడ చూసారా, జడకి నెమలితోటి కుందన్స్ తోటి ఎంత బాగుందో, ఎంత చక్కగా బాగున్నాయో చూడండి అమ్మవారి బొమ్మలు. ఇక్కడ శ్రావణ మాసానికి రెడీగా ఉన్నాయండి బొమ్మలు కూడా అమ్మవారికి. అండ్ చూసారా, ఇవి మీకు అదేనండి కరెంట్ ఇవి అనమాట. ఇవి లైట్ ల్యాంప్ల కింద కూడా బాగుంటుంది. కర్పూరం కనుక, పచ్చకర్పూరం ఇందులో వేస్తే కనుక అది మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లో మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా ఉంటుంది అనమాట. ఇంట్లోనే కాదు, షాప్స్లో కానీ ఎక్కడైనా మన ఆఫీసులో పెట్టుకుంటే చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ ఇలాంటి ల్యాంప్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటమ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ స్పెసిఫిక్గా వీళ్ళు రుద్రాక్ష అలాంటివి కూడా తెప్పిస్తారండి. అండ్ ఇది 5 ముఖి రుద్రాక్ష ఒరిజినల్, ఇలాంటివి కూడా తెప్పించి అమ్ముతారు. ఇక్కడ ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ ఉంటాయి. అండ్ మనకి చూసారా కలసం చెంబులు, అష్టలక్ష్మి కలసం చెంబులు వెండి. అంటే ఇప్పుడు వెండిలో ఇట్లా వస్తున్నాయి కదండి, అవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఒక్కసారి చూడండి, ఇక్కడ పంచపాత ఉద్దన్ని సెట్స్ ఉన్నాయి, రాగిలో ఉన్నాయి, ఇత్తడిలో ఉన్నాయి, మనకి వెండి కోటెడ్ జర్మన్ సిల్వర్ అవి ఉన్నాయి, జర్మన్ సిల్వర్ పీటలు ఉన్నాయి, అమ్మవారి పీటలు ఉన్నాయి, అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇవి ఒత్తులు తెలిసిందే కదండి, ఆవునెయ్యి ఒత్తులు. అందరూ దీపారాధన రెగ్యులర్గా చేస్తుంటారు. అందులో ఈ కుంభొత్తులు ఇంకా బాగా చేస్తారు, ఆవునెయ్యి. మనకి ఇక్కడ అవి కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే చూర్ణం, ఇక్కడ ఎక్కువగా గులాబీ రెక్కల చూర్ణం ఉంది, తిప్పతీగ చూర్ణం, అన్నీ అంటే పౌడర్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట. అతి మధురం చూర్ణం,
అండ్ ఇక్కడ అన్ని రకాలే అవైలబుల్లో ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి మనం కొబ్బరికాయ కొట్టుకుంటాం కదండి, ఆ ప్లేట్ అనమాట. ఇప్పుడు ఇళ్ళల్లో కింద పగల కొట్టకూడదు, బండలు పగులుతాయి, అది ఇది అంటున్నారు కదా. ఇది ఒక ప్లేట్కి ఇట్లా వచ్చేసింది కొబ్బరికాయ ఈజీగా. దీని వాటర్ కూడా ఇందులోనే పడుతుంది అండ్ చక్కగా కూడా నీట్గా ఉన్నాయి ఇవి. ఇలాంటివి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి విత్ జాకెట్ పీసెస్. స్వామివారికి అమ్మవారికి కడతానికి బట్టలు అండ్ ప్రతిదీ, నువ్వుల నూనె, కొబ్బరికాయ, ఈ ఒక్కటి అని కాదు, కర్పూరము, కడ్డీలు, తులసి మాల. నేను తులసి మాల చాలా చోట్ల చూశానండి, నాకు ఒరిజినల్ది దొరకలా, అంటే డూప్లికేట్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ మాత్రం తులసి మాల ఇదిగోండి ఒరిజినల్ది దొరికింది నాకు. నేను ఇది కూడా ఒక పీస్ తీసుకున్నాను. మన దగ్గర ఇక్కడ అన్ని రకాల వీళ్ళు రుద్రాక్ష మాలలు కావచ్చు, ఇలాంటి మాలలన్నీ కూడా ఇక్కడ మనకున్నాయి. అగరబత్తి, ధూప్ స్టిక్స్లో రకరకాల ఐటమ్స్ మొత్తం మీకు ఇక్కడ అవైలబుల్గా చూపిస్తున్న. పసుపు కుంకుమ ప్యాకెట్స్, ఒత్తులు, ప్రమిదలు, 1, 2, 3 వస్తువులు కాదండి, అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఈ శ్వేతాకర గణపతి అని చెప్పి తెల్ల గణపతి ఉంటుంది. ఈ డబ్బాలో ఇక్కడ కనబడుతుంది చూడండి, నేను తీసి చూపించలేకపోతున్నా, ఏమనుకోవద్దు. సో ఇక్కడ ఇది కూడా అవైలబుల్లో ఉంది. అండ్ గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటారు. గోమతి చక్రాలు ఉన్నాయి ఇక్కడ, నల్ల గవ్వలు ఉన్నాయి, వామ పువ్వులు ఉన్నాయి, లాకెట్స్, అన్ని రకాలు జలవొత్తులు ఉన్నాయి, కుంకుమ పువ్వులు వీళ్ళ దగ్గర ఒరిజినల్ అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. నవరత్నాలు ఇవి ఉన్నాయి, పిప్పర్మెంట్, ఇంకా సాలగ్రామాలు, స్ఫటికలింగాలు, అన్ని ముత్యాలు, పగడాలు, బంగారంలో ఇవన్నీ పెట్టి చేస్తారు కదండి, అలాంటి అన్ని శ్రీచక్రాలు, అట్లాంటి ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుంది. ఇది దొరకదు అంటానికి ఏమీ లేదండి. ఇది సత్యనారాయణ స్వామి వారికి ముడుపులు అట్లా రాగి ఉండి అవి ఉంటాయి కదా, లక్ష్మీదేవి కుంకుమ ముడుపులు, అవి కూడా ఇక్కడ ఉన్నాయండి. నవరత్నాల్లో పంచలోహాలు పెడుతుంటారు కదా, ప్రతి ఒక్కటి అఖండ ఒత్తులు ఉన్నాయి, అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. మీకు విషయం తెలుసా, నేను రీసెంట్గా ఇవి కొంతమంది ఇప్పుడు ఇళ్ళల్లో మెయిన్ ఇంపార్టెంట్ కింద పెట్టుకుంటున్నారనమాట. వాళ్ళకి గౌరీదేవి సెట్లు అని చెప్పేసి మెయిన్గా పెడుతున్నారు. మీకు అవి కూడా చూపిస్తాను. అవి ఎక్కడ దొరకట్లేదు, ఆన్లైన్లోనూ అది ఇది అని అంటున్నారు. చూడండి, తిరగలి, రోకలి, ఇవి గౌరీదేవి సెట్లు అనమాట. ఇవి కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. ఇవి వచ్చేసి చాలా వెయిట్గా ఉన్నాయి, ఇత్తడి అండి, అది ఇత్తడి. ఇక్కడ ఇవి కూడా అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట. మనకి కేలా దీపాలు ఉన్నాయి, ఆకాశ దీపాలు ఉన్నాయి, పూల కుందులు ఉన్నాయి, నిరంజన్ దీపాలంట, ప్లెయిన్ దీపాలు ఇవి. అండ్ దీపాల్లో రకరకాల దీపాలు ఉన్నాయి, కుంకుమ భరణిలు, 5 ఒత్తుల దీపాలు ఉన్నాయి, అగరబత్తి స్టాండ్లో రకాలు ఉన్నాయి, పంచపాత ఉద్దన్ని కూడా రకరకాల చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు ఉన్నాయి, కామాక్షి దీపాలు ఉన్నాయి, గంటలు, బబ్బబ్బబ్బ ఇదని అదని కాదు, ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఒక్కసారి మీరందరూ కూడా వచ్చి విజిట్ చేసి ఈ శ్రావణ మాసంలో ముందుగానే మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అండ్ మీకు మనకి గౌరీ పూజకి కానీ గౌరీ వ్రతానికి కానీ కొంతమంది చదవడానికి పిఎఫ్టీలని అవని, సో మనకి ఇక్కడ బుక్స్ కూడా అవైలబుల్ అండి. లక్ష్మీ పురాణం ఉంది, మణిదీపవన్నం గురించి బుక్స్ ఉన్నాయి, అండ్ లలితా సహస్రం బుక్స్, వినాయకుడి వ్రతం ఉంది, మంగళ గౌరీ వ్రతం చేసుకోవడానికి ఉంది, 7 శనివారాల వ్రతం అందరూ చేస్తుంటారు. సో దాని గురించి మనకి తెలీదు అనుకుంటారు. వాటి గురించి కూడా ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి. సౌందర్య లహరి, ఈ బుక్కు లేదా ఆ బుక్కు లేదంటానికి లేదండి, దేవుడు పుస్తకాలు ప్రతి ఒక్కటి, గోవింద నామాల దగ్గర నుంచి ప్రతి ఒక్క బుక్స్ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట. సో ఇవ్వండి, ఇక చూపిస్తున్నానుగా, ఆవు పాలు, ఆవు నెయ్యి, అన్నీ ఉన్నాయండి. నాకైతే ఇక్కడ అన్ని వస్తువులు, ఇవి చూసారా, చిట్టి గాజులు,
అమ్మవారి ముందు అందరూ ఈ గాజులు పెట్టి పూజ చేస్తుంటారు. ఎర్రవి, పచ్చవి, పసుపు పచ్చవని అట్లా. ఇక్కడ ఇలాంటి గాజులు కూడా ఉన్నాయి. అండ్ కొంతమంది మనకి స్తోమత లేదు వెండి పూలు తామర పూలు పెట్టుకుని పూజ చేసుకోవడానికి అని చెప్పి ఫీల్ అవుతుంటారు. బాధపడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ మనకి వెండి పూలు కూడా దొరుకుతాయండి. ఇక్కడ ఉన్నాయి, ఒక్క నిమిషం. ఎస్, ఇగోండి వెండి పూలు, జర్మన్ సిల్వర్లో వెండి పూలు అనమాట ఇవి. 108 ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ వీటిలో గోల్డ్ కూడా ఉన్నాయండి, తామర పూలు. సో మీరు ఇలాంటివి కూడా మనం పర్చేస్ చేసుకొని ఇక్కడ చక్కగా అమ్మవారికి పూజ అన్నీ చేసుకోవచ్చు. అండ్ గవ్వలండి, శంకులు చూస్తున్నారు కదా, శంకులు అన్నమాట. వ్రతానికి కావాల్సిన, హోమానికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం కూడా మనకి ఇక్కడ అవైలబుల్. ఒకసారి చూడండి అందరూ. మళ్ళీ చూపించలేదు, చెందలేదు అనే మాట వద్దు. అండ్ ఒకసారి అందరు చూడండి, నేను ప్రతి ఒక్క ఐటెం చూపిస్తున్నా. ఓ ఉమా అండ, ఇంతకీ ఇది ఏ ఊరు అండి అని అడుగుతున్నారు. ఇది వచ్చేసి గుంటూరు అండి. గుంటూరులో బ్రాడీపేట 6/14 ఉన్నదండి లలిత పూజా సామాగ్రి అని. అంటే ఎవరైనా చెప్పేస్తారు. చాలా బాగా ఫేమస్ ఉంది ఇక్కడ. మాకు తెలిసి మా గుంటూరులో నేను ఇది సెకండ్ టైం అనుకుంటా మేబీ రావటము. బట్ అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. మనం అడిగిన దానికి చక్కగా ఎమ్మటెమ్మటే తీసి ఇచ్చారు. అండ్ మనకి తెలియపోతే ఈ ఉపయోగం అనేది ఎలా ఉపయోగించుకోవాలని కూడా చెప్పారు. మంచిగా బాగుందండి. నేను ఇక్కడ ఐటమ్స్ అన్నీ ఏం తీసుకున్నా కూడా అది. సో నేను తీసుకున్నాను కాబట్టి మీ అందరినీ కూడా, నాకు బాగుంది, రీజనబుల్ రేట్స్ ఉన్నాయండి. సో సజెస్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం. మరి ఆడవాళ్ళందరూ పరిగెత్తుకుంటూ ముందు అమ్మవారిని కొలువు తీర్చుకోవాలని చెప్పి ఇంట్లో ఐటమ్స్ కోసం, దేవుడి సామాగ్రి కోసం చూస్తుంటారు, తెలిసిందే కదా. సో మీ అందరి కోసం నేను ఎటు పర్చేస్ చేయడానికి వచ్చాను కాబట్టి మీకు చూపిస్తున్నా. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి. నేను ప్రమోషన్ వీడియోస్ అయితే ఏమి చెయ్యను. మీ అందరికీ తెలిసిందే, ఏదైనా మంచి మాటలు చెప్పడానికి, మీ అందరికి ఉపయోగపడే వీడియోస్ చేయడమే నా లక్ష్యం. సో అలా ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట. అండ్ వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి చూపిస్తున్నా. వాళ్ళది ఇంతవరకు ఇలాంటి ప్రమోషన్ వీడియోస్ కానీ, వాళ్ళు ఇలాంటి వీడియోస్ అయితే ఇంతవరకు ఎప్పుడు చేయలేదంటండి. ఎవరికి ఇవ్వలేదు, మనకి మాత్రమే పర్మిషన్స్ ఇచ్చారు, మనం మాత్రమే తీసుకుందాము. సో ఫస్ట్ లక్కీ పర్సన్ అనుకోవచ్చు ఈ వీడియో నేను చేసుకోవడానికి. సో వచ్చేసేయండి. ఇది గుంటూరులో బ్రాడీపేట 6/14 ఉంది షాపు. లలిత పూజా సామాగ్రి అంటే ఎవరైనా చెప్పేస్తారు. అండ్ ఇది చాలా బాగుంటుంది. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో నేను మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.